వాల్యూమ్ పెంచాలి. ఎదురొచ్చిన కన్నీళ్ళు ఎదిరించిన ఆనందం అనే దుర్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నీకు మీ అమ్మ అంటే ఇష్టమా నానంటే ఇష్టమా? నాకు అమ్మే ఇష్టం రా. ఎందుకంటే 9 నెలలు మోసి జన్మనిచ్చింది. అందుకే నాన్నకంటే కొంచెం అమ్మే ఎక్కువ ఇష్టం. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడే. మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డాడా ఏమో. పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మకి నాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్న బట్టలకు దండెం కూడా నేడదు. తనను తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టదంతా వెనకబడ్డాడు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారం చున్న పట్టు పంచి ఒకటి. కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్న ఎంతో పాపం బాగా. ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న. ఇద్దరి ప్రేమ ఒకటే అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం. నాన్న నన్ను క్షమించు నాన్న. చేస్తుంటే ఆయన ముందు నుంచుంటాం. ప్రపంచం మొత్తం మనమే గెలుస్తాం అనుకుంటాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నామని ఎప్పుడు అనుకోద్దు. మన వెనకాల కనపడిన ఒక
నీడలాగా నాన్న ఇప్పుడు మనతోనే ఉంటాడు. ఈ లోకంలో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారేమో కానీ ప్రేమ లేని అమ్మ బాధ్యత లేని నాన్న ఎంత వెతికినా ఉండరు. కాన్సెప్ట్ ప్రెసెంటెడ్ బై ట్రెండ్ సెట్టర్స్ డాన్స్ టీమ్. ఓకే, సూపర్ అండి.